గత ప్రభుత్వం వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జీతాలు పనిచేయడం వల్ల వాళ్ళు లంచాలు తలమడి పడుతున్నారు, మహిళలు నిలబడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి జీతాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి జీతాలు తీసుకున్నప్పుడు క్రమశిక్షణతో పనిచేయాలనే ఉద్దేశాన్ని మీరు గుర్తించాలి. మనమంతా ఎదురు చూస్తున్నటువంటి సభాధ్యక్షులు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ విధంగానే పుత్తూరు మున్సిపల్ కమిషనర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. రోజమ్మ నాయకత్వం, రోజమ్మ నాయకత్వం. మీరున్న అధికారులకి, విచ్చేసిన అధికారులకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, సచివాలయ స్టాఫ్కి, పాత్రికేయులకి, మహిళా తల్లులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషంగా, చాలా గర్వంగా మనం ఈ సమీక్షలు జరుపుకునే అవకాశాన్ని మనకి కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఏ గ్రామంలోకైనా, ఏ వార్డులోకైనా కూడా మనం ధైర్యంగా వెళ్ళి మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మీకు ఇచ్చిన వాగ్దానాలు 95% మేము నెరవేర్చాము, మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచి అని చెప్పి గర్వంగా మనం చెప్పుకునే అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఒకటి చెప్తారు, ఎన్నికల తర్వాత 4.5 సంవత్సరం అందరినీ మర్చిపోయి మళ్ళీ ఎన్నికలు అన్నప్పుడు ఆ 6 నెలల ముందు కొత్త కొత్త పథకాలంటూ పసుపు కుంకుమ లాంటివి తీసుకొచ్చి ప్రజల్ని మోసం చేయాలి, మభ్య పెట్టాలన్న ప్రయత్నం చేసే వాళ్ళని చూసాం. కానీ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాలి అని చిత్తశుద్ధిగా పనిచేసిన ముఖ్యమంత్రిని ఏపీలో మాత్రమే చూడగలం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరి సెపరేట్ అయిన తర్వాత తెలంగాణ, ఆంధ్ర మనని చంద్రబాబు నాయుడు ఏదో ఉద్ధరిస్తాడని, ఆయనకి సీనియారిటీ ఉందని ప్రజలు పట్టం కడితే 3.5 లక్షల కోట్ల అప్పుల్లో మళ్ళీ ముంచేసి దిగిపోయే రోజుకి 100 కోట్లు కూడా ఖజానాలో పెట్టకుండా వెళ్ళేసి ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ ఛానల్స్ లో మన గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా కూడా, రాష్ట్రం ఇన్ని అప్పుల్లో కూరుకుపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పరిపాలిస్తూ ఈరోజు కుంటి సాగులు చెప్పుకుంటూ తాను ఇచ్చిన వాగ్దానాన్ని చేయకుండా తప్పించుకునే అవకాశాలు ఉన్నా కూడా అది ఉపయోగించుకోకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడం అనేది మనం గమనించాల్సిన విషయం, అలాగే అభినందించాల్సిన విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా కేవలం పథకాల పేర్లతో పబ్లిసిటీ చేసుకునే ప్రభుత్వాన్ని గతంలో చూసాం. కానీ తనకి పబ్లిసిటీ కన్నా తన పనే తనకి పబ్లిసిటీ అన్నట్టుగా ఆయన ప్రతి పనిని కూడా చేస్తున్న విధానం, అలాగే ఆ పని సక్రమంగా అర్హులైన అందరికీ అందుతుందో లేదో మరి పర్యవేక్షించడానికి ఈరోజు సచివాలయ వ్యవస్థ అనే ఒక గొప్ప వ్యవస్థను తీసుకొచ్చారు. నిజంగా అనుభవం ఉండాలి అంటే 70-80 ఏళ్ళు వచ్చే కానీ రాదని చాలా మంది అనుకునేవాళ్ళు. కానీ చిన్న వయసులో ఎంతో అనుభవంతో ఈరోజు ఎవరికి రాని ఆలోచన దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. మనమైతే పైనుంచి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నాం, దానికి డబ్బులు కేటాయిస్తున్నాం, కానీ అవి సక్రమంగా ప్రజలకి పోయి చేరుతున్నాయా లేదా? ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం ఏ విధంగా గ్రామ కమిటీలను వేసుకొని మరి టీడీపీలో ఓడిపోయిన వాళ్ళని, ప్రజలు తిరస్కరించిన వాళ్ళని ఏ విధంగా కమిటీస్ గా వేసుకొని ఆ కమిటీలు సంతకం పెడితేనే పెన్షన్లు ఇవ్వాలి, ఆ కమిటీలు సంతకం పెడితేనే
ఆ ఊర్లో రోడ్డు వేయాలి. ప్రతి దానికి కూడా ఆ కమిటీ డెసిషన్ తీసుకుంటూ ఎన్ని అవకతవకలు చేసి అర్హులైన ఎంతో మందిని ఇబ్బంది పాలు చేశారనేది మనం గమనించాం. సో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి తప్పు జరగకూడదని ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి మనిషి సమస్యని, ప్రతి గ్రామ సమస్యని కూడా ఆ గ్రామ స్థాయి నుంచే అప్లోడ్ చేసి దాన్ని మండల స్థాయి వాళ్ళు పర్యవేక్షించి జిల్లా స్థాయికి పంపిస్తే జిల్లా నుంచి ఏ విధంగా విజయవాడ వరకు వెళ్ళి ప్రతి ఒక్క పని కూడా మనం తొందరగా శాంక్షన్ చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో నేరుగా వచ్చి పడే విధంగా చేసుకునే అవకాశాన్ని కల్పించినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చూసి అనేక రాష్ట్రాల్లో మరి దాన్ని ఫాలో అప్ చేయాలని వాళ్ళు కూడా ఆలోచించి ఆ సిస్టమ్ని తీసుకురావాలనుకుంటున్నారు. ఈరోజు సచివాలయ వ్యవస్థ అనేది ఒక ప్రజల సమస్యలు తీర్చడానికి అని ఒక కోణంలో ఆలోచించి జగన్ గారు పెట్టారు. కానీ ఈరోజు ఆ వ్యవస్థ వల్ల కరోనా లాంటి పెద్ద సమస్యని కూడా మనం కంట్రోల్ చేసే అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఎందుకంటే ఎక్కడికక్కడ బయట రాష్ట్రాల నుంచి కానీ బయట దేశాల నుంచి ఎవరు వచ్చారు, ఏ ఇంట్లో ఎవరికి ఏమైంది అనేది ఇమీడియట్ క్షణాల మీద ఒక ఫోన్ కాల్ చేస్తే మనకి మొత్తం న్యూస్ వస్తుంది. దాన్ని బట్టి దానికి సంబంధించిన హాస్పిటల్ వాళ్ళ లేదా పోలీస్ వాళ్ళ ఎవరు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఆ యొక్క కరోనాని కంట్రోల్ చేయాలి, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలి అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి కూడా ఈ సచివాలయ వ్యవస్థ నిజంగా దేవుళ్ళలాగా పనిచేశారు. మన ఇళ్లలో ఒకరికి కరోనా వస్తేనే వాళ్ళని రూమ్ లో పెట్టి మనం కూడా వాళ్ళతో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. కానీ ఈరోజు సచివాలయం స్టాఫ్ కానీ పోలీసు వ్యవస్థ కానీ అలాగే మన ఆశా వర్కర్లు కానీ అలాగే శానిటేషన్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఎవరికి పాజిటివ్ ఎవరికి నెగిటివ్ తెలియకపోయినా కూడా ధైర్యంగా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పనిచేసి ఈరోజు కరోనా కట్టడిలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు వాళ్ళందరికీ కూడా నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు సమస్యలు అనేవి చాలా ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కరించేవి ఉంటాయి, కొన్ని లాంగ్ పెండింగ్ కొంచెం టైం తీసుకొని కొంచెం ఓపిక చేసుకుంటే పూర్తయ్యే సమస్యలు ఉంటాయి. కొన్ని ఏమి చేసినా కూడా తీరని సమస్యలు ఉంటాయి. సో తీరని సమస్యల్ని ఎవరొచ్చినా కూడా మనం తీర్చలేని పరిస్థితి. కానీ చేయగలిగి సమయం వెచ్చించి దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లం కరెక్ట్ చేయడానికి సమయాన్ని కేటాయిస్తే అవి తొందరగా కూడా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో మేము చేయగలిగిన సమస్యని పరిష్కారం ఇంతవరకు చేసుకుంటూ వచ్చాము. సో ఇప్పుడు మొత్తం నాయకులతో అధికారులను సమన్వయపరిచి ఎక్కడెక్కడ ఏ పంచాయతీలో ఏదైనా సాల్వ్ కాని ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అయ్యే అవకాశం ఉంటే దాన్ని ఎలా చేయాలి అని డిస్కస్ చేయడానికి సమీక్షను పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క అధికారి కూడా పరుగులు తీస్తున్నారు జగన్ గారు. ఎందుకంటే ఈరోజు ఒక పథకాన్ని అనౌన్స్ చేస్తే ఎల్లుండి ఇంకో పథకం, ఆ 2 రోజుల్లో ఇంకో పథకం. సో పరిగెత్తాల్సిన పరిస్థితి అఫీషియల్స్ కూడా వచ్చింది. ఎందుకంటే 99 మందికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినా ఆఫీస్ దగ్గర వచ్చి ఆ ఒక్కరు 99 మందికి సరిపోయే తిట్లు తిడతారు. సో వాళ్ళకి ఎంత కష్టమైపోయిందంటే ఎవరు మిస్ కాకుండా ఎలా చేయాలి అన్న ఆలోచనలో వాళ్ళు కూడా చేస్తున్నారు. అండ్ మన అదృష్టం మన గవర్నమెంట్ వచ్చాక నాకు ఓటు అయిపోయినా పర్వాలేదు, అర్హులైన ఎవరు కూడా ఈ సంక్షేమ పథకాలకు మిస్ కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో అఫీషియల్స్ కి గట్టిగా చెప్పి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి. ప్రతి కుటుంబం మన కుటుంబమే. మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళే ఉండరు, కొందరు మనతో గొడవలు పడతారు, కొంతమంది మంచిగా ఉంటారు. సో అది సమయం సందర్భం, ఎప్పటికైనా మనం అంతా ఒకటే. కాబట్టి అలాగే పార్టీలు వేరైనా కూడా ఒక రోజు ఎందుకంటే వెళ్ళారో వాళ్ళకి ఏం మనస్తాపం కలిగేదో, కానీ మనం అందరం కలిసి ఎక్కడో ఒక చోట పనిచేసిన వాళ్ళమే. కాబట్టి వాళ్ళకి కూడా అర్హత ఉన్నప్పుడు అన్యాయం చేయకూడదు అన్న ఆలోచన జగన్ గారు. అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఎన్నికలప్పుడు పార్టీలు మాత్రమే, కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా నగిరి నియోజకవర్గం అంతా నా కుటుంబం, నేను ఎలా అనుకుంటానో రాష్ట్రం అంతా జగన్ గారు తన కుటుంబం అనుకునే పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి మండలంలో కూడా మనం ఏం చేయగలం, ఏం చెయ్యాలి, ఏం లాంగ్ పెండింగ్ ఉన్నాయని తీసినప్పుడు మనకి ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం, సమ్మర్ స్టోరేజ్ అయితే కట్టారు కానీ
ఆ సమ్మర్ స్టోరేజ్ కి వాటర్ వచ్చే అవకాశం లేక అది కేవలం వాకింగ్ ట్రాక్ గా మిగిలిపోయింది. సో అమలు గారు అడిగినట్టు దానికి వాటర్ వస్తే మరి చాలా వరకు వాటర్ సమస్య తీరిపోతుంది, తాగు సమస్య అన్నారు. యాక్చువల్ గా బ్యాంక్ ద్వారా 138 కోట్ల రూపాయలతో తెలుగు గంగ కెనాల్ నుంచి సమ్మర్ స్టోరేజ్ వరకు పైప్ లైన్ వస్తుంది. ఆ వర్క్ ఆల్రెడీ మన పక్క కాన్స్టిట్యున్సీస్ లో వర్కులు స్టార్ట్ అయిపోయాయి. మన సమ్మర్ స్టోరేజ్ కి రావాల్సిన దారిలో ఉంది వర్క్. దానికోసం మన అనిల్ యాదవ్ గారు ఇరిగేషన్ మంత్రి అయిన వెంటనే నా సోదరి రోజమ్మ కోరిక మేరకు నా మొదటి సంతకం పుత్తూరుకు వచ్చే వాటరు 0.3 TMCలో అలొకేషన్ కి సైన్ చేస్తున్నానని సైన్ చేయడం కూడా జరిగింది. సో డబ్బులు శాంక్షన్ అయినాయి, వాటర్ శాంక్షన్ అయింది. సో మనకి కన్స్ట్రక్షన్ పైప్స్ అన్ని కూడా దిగేశాయి. ఓన్లీ సత్యవేడు దగ్గర 23 లక్షల రూపాయలకి సంబంధించి ఒక ల్యాండ్ అంటే ట్యాంక్ కట్టడమో వాటర్ క్లీనింగ్ దానికి ఏదో రైతు దగ్గర మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా పంపించడం జరిగింది. సో అది పూర్తయిపోతే ఈ వర్క్ శరవేగంగా పూర్తయి మనం కోరుకున్నట్టుగా సమ్మర్ స్టోరేజ్ ఫుల్గా ఉంటుంది. వాటర్ భవిష్యత్తులో మరి నీటి సమస్య లేకుండా కూడా మనం పుత్తూరుని కాపాడొచ్చని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పటి నుంచో మన చెర్లోపల్లి ఫ్యాక్స్ భవనం లేదు, అద్దె భవనంలో ఉన్నాము. సో మాకు ఖచ్చితంగా భవనం కావాలి అని చెప్పి మా సింగిల్ విండో అధ్యక్షులు గారు ప్రతిసారి కూడా కోరుతున్నారు. గతంలో కూడా ఆయన చైర్మన్, ఇప్పుడు మళ్ళీ ఆయన చైర్మన్ గా కొనసాగుతున్నారు. సో ఆయన కోరిక మేరకు మరి ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. 32 సెంట్ల ల్యాండ్ ని అలాట్ చేయడం జరిగింది. తొందరలో దానికి భూమి పూజ కూడా చేయబోతున్నాం. అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పోలీస్ స్టేషన్ కి కూడా కన్స్ట్రక్షన్ కి ల్యాండ్ అడగడం జరిగింది. దానికి కూడా 30 సెంట్స్ ని అలాట్ చేసేసాం. అది కూడా తొందరలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ సప్లై గోడౌన్స్ కోసము స్థలాన్ని కోరటం జరిగింది. అది కూడా శాంక్షన్ అయి వచ్చేసింది 1 acre. అది కూడా తొందరలో వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే గవర్నమెంట్ హాస్టల్ వెల్ఫేర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ది మరి వాళ్ళకి అద్దెలో ఉన్నట్టున్నారు, భవనం కావాలన్నారు. ఇప్పటికైతే ల్యాండ్ శాంక్షన్ చేశాము. బిల్డింగ్ శాంక్షన్ అయిన వెంటనే దాన్ని కూడా మరి తొందరగా చేసిస్తామని కూడా చెప్తున్నాం. అలాగే మున్సిపల్ ఆఫీసు చాలా చిన్నదైపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటే గతంలో మన మార్కెట్ యార్డ్ లో రైతులకు సంబంధించింది బెదిరించి తీసుకోవాలన్న ప్రయత్నం చేశారు. అది అప్పుడు కోర్టు కేసుల వల్ల ఆగిపోయింది. తర్వాత దాన్ని ప్రజలకి అందుబాటులో ఉండాలి, ఎటువంటి ప్రెషర్స్ లేకుండా మరి అఫీషియల్స్ కూడా వర్క్ చేయాలి అని చెప్పి ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ లోనే మరి దానికి కూడా 30 సెంట్స్ కేటాయించడం జరిగింది. అలాగే ఇప్పుడున్న రేట్స్ ఏవైతే సిమెంట్ సీల్ అవి పెరిగాయి కాబట్టి దానికి మళ్ళీ 68 లక్షలు ఎక్స్ట్రా అమౌంట్ కావాలి. అది అవుతానే కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేము అంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా శాంక్షన్ చేసి పంపించాము. టెక్నికల్ శాంక్షన్ అన్ని కూడా ఇప్పుడు నెక్స్ట్ వీక్ టెండర్స్ వస్తాయి. టెండర్స్ లో ఎవరు పాల్గొంటారో వాళ్ళ ద్వారా అది కూడా కట్టించి ఇస్తాము. అది 1 year లో 100% ఫినిష్ చేయాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఉన్నాము. అంతేకాకుండా మన తహసీల్దార్ బిల్డింగ్ గతంలో టీడీపీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అన్ని గ్రౌండ్ ఫ్లోర్ వరకే చిన్న చిన్నవి కన్స్ట్రక్ట్ చేశారు. సో రికార్డ్ రూమ్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రికార్డ్స్ ఉంటేనే మరి రెవెన్యూలో ఎన్ని అవకతవకలు జరుగుతాయో మనకు తెలుసు. అలాంటిది రికార్డ్సే మాయమైపోతే ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవాలి. సో అది నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ప్రతి మండలంలో కూడా ఫస్ట్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ముఖ్యంగా పుత్తూరులో అయితే ఇప్పుడున్న రికార్డు రూమ్ మొత్తము వానకి తడిచి రికార్డ్స్ అన్నీ కూడా పురుగులు పట్టే పరిస్థితికి వచ్చింది కాబట్టి ఆ యొక్క సిచ్యువేషన్ అర్థమయ్యేలాగా చేశాము. ఈ 1 week లో అది కూడా శాంక్షన్ చేసి ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ లో భూమి పూజ అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే
కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు కోరిన 50 cents ఆర్టీఓ ఆఫీసు ట్రాక్తో సహా వాళ్ళు అడిగిన 1 acre 35 cents కూడా మరి ఈ 1 month లో శాంక్షన్ చేయిస్తాము. మిగతావన్నీ శాంక్షన్ అయిపోయినవి, ఇది ఒకటి తొందరలో చేయిస్తామని కూడా తెలియజేస్తున్నాను. అలాగే పుత్తూరులో షాదీమాల్ మెయిన్ రోడ్లో ఎంతో మంచి స్థలం. సో అందరూ కూడా షాదీమాల్ అంటే ఓన్లీ ముస్లింలకు మాత్రమే సంబంధించింది కాదు, అందరూ మా యొక్క అన్నదమ్ములే అన్నట్టుగా వాళ్ళు కూడా పెద్ద మనసుతో అందరికీ అవకాశం కల్పిస్తాం అక్కడ మ్యారేజ్ చేసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. సో పుత్తూరులో ఎప్పటి నుంచో మహిళ గారు కోరుతున్న ఆ షాదీ మహాల్ని కూడా శాంక్షన్ చేయించాము. 1.85 crores శాంక్షన్ అయింది. అది కూడా టెండర్స్ అవ్వగానే వర్క్ స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే పుత్తూరు పిల్లర్పట్టు పాలిటెక్నిక్ కాలేజ్ ఇష్యూ 10 సంవత్సరాలుగా సార్ట్ అవుట్ అవ్వకుండా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ డిగ్రీ కాలేజ్లో వరండాల్లో కూర్చొని పిల్లలు చదువుకుంటున్నారు. గతంలో అంటే ఈ కరోనా రావడం టైంలో స్టార్టింగ్లో ఇక్కడున్న డిగ్రీ కాలేజ్ వాళ్ళు మాకే రూమ్స్ సరిపోవట్లేదు కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నప్పుడు ఆ కాలేజ్ పాలిటెక్నిక్ అనేది మూసేసే పరిస్థితికి వచ్చి ప్రిన్సిపాల్తో సహా స్టాఫ్ అందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేశారు. సో ఆ యొక్క గ్రామంలో ఉన్న ఎవరైతే ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉందో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ అవ్వడం అనేది చాలా కష్టం. ఒకసారి క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉండదు. టెక్నికల్గా మన పిల్లలకు ఉపయోగపడుతుందంటే వాళ్ళు కూడా కన్విన్స్ అవటం, వాళ్ళకి కూడా నష్టం జరగకుండా ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ పంపించి వాళ్ళకి ల్యాండ్ని అలాట్ చేశాం. అలాగే పాలిటెక్నిక్ కావాల్సిన ల్యాండ్ కూడా తీసుకొని కాలేజ్ కూడా ఆల్మోస్ట్ సగం వరకు కన్స్ట్రక్షన్ జరిగిపోతుందన్న విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే కళ్యాణపురం స్కూల్ అప్గ్రేడేషన్ గురించి లాస్ట్ నవంబర్ నా బర్త్డే రోజు నేను వెళ్ళడం జరిగింది. చాలా చక్కగా పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు, మంచి స్టాఫ్ ఉంది, కానీ చాలా చిన్న స్కూలు. సో వాళ్ళు మాకు అప్గ్రేడేషన్ కావాలి అండ్ ఆల్టర్నేటివ్ ల్యాండ్ కావాలి, బిల్డింగ్ కావాలి అంటే ఫస్ట్ అప్గ్రేడేషన్ కోసం పెట్టడం జరిగింది. 2-3 times క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది అని చూస్తే నారాయణవనంలో కూడా కళ్యాణపురం అనే పేరుతో ఉంది. సో ఆ నారాయణవనంలో ఉన్న కళ్యాణపురం పేరుతో వెళ్ళగానే అక్కడ అవసరం లేదు అన్నట్టుగా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎందుకు క్యాన్సిల్ అవుతుందో అర్థం కాకుండా కూర్చొని పెద్ద గొడవ చేస్తే అప్పుడు బయటపడింది విషయం. సో నారాయణవనం అనేది నా కాన్స్టిట్యున్సీయే కాదు, ఇది నా కాన్స్టిట్యున్సీలో ఉన్న కళ్యాణపురం అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఎంఈఓ గారిని, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని, అలాగే దానికి సంబంధించిన మెయిన్ ఆఫీసర్స్ విజయవాడలో కూర్చోబెట్టుకుని దాన్ని అప్గ్రేడేట్ చేసాం. 3-4 రోజుల ముందే మరి పేపర్ కూడా రావడం జరిగింది. సో దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా జాయింట్ సర్వే అయిపోయింది. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు జాయింట్ సర్వే చేసి మన కలెక్టర్ గారికి కూడా పంపించేశారు. అది తొందరలో అంటే ఈ 1 month శాంక్షన్ అయిపోతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. అవ్వగానే నాడు నేడు వర్క్లో పెట్టి ఆ స్కూల్ని కూడా బ్రహ్మాండంగా కట్టించి పిల్లలందరికీ కూడా మిగతా స్కూళ్ళలాగే ఒక మంచి ఎడ్యుకేషన్ని అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి మున్సిపాలిటీకి పార్క్ అనేది కంపల్సరీ. గతంలో ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలో అవసరం లేకపోయినా ఒకరి మీద ఒకరు ఈగోతో నగిరిలో ఒకరు మున్సిపాలిటీ చేస్తే పుత్తూరులో ఒక మున్సిపాలిటీ చేశారే కానీ ట్యాక్స్లు అడిగేటప్పుడు ప్రజలకు అడిగేది ఒకటే, మాకు కనీస ఫెసిలిటీస్ ఇవ్వకుండా ట్యాక్స్లు కట్టమంటే మేము ఎలా కట్టాలి అంటారు. లైట్ ఉండదు, వాటర్ ఉండదు, డ్రైనేజ్ ఉండదు, కానీ మున్సిపాలిటీ. సో ప్రతి దానికి కూడా పరుగులు తీస్తూ వచ్చిన ఫండ్స్లో కొంచెం కొంచెంగా రోడ్స్ వేసుకుంటూ పోతున్నాం, డ్రైనేజ్ వేసుకుంటూ పోతున్నాం. కానీ పిల్లలు కానీ, ఆడవాళ్ళు కానీ, లేదా ముసలి వాళ్ళు కానీ అలా సరదాగా వాకింగ్ చేయాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా కొంత సమయము ఈ పుత్తూరులో ఉండి కూడా ఎవరెవరు మీరు ఈ ఊర్లో ఉన్నారని అడిగే పరిస్థితి ఎక్కడన్నా చూస్తే, ఎప్పుడు బయటకు వెళ్ళాలంటే ఎక్కడ పార్క్ కానీ ఒక మంచి ఓపెన్ రెస్టారెంట్ అనే కల్చర్ ఇక్కడ లేదు. ఓన్లీ పార్క్లో అయితే మనం కలిసే అవకాశం ఉంటుంది. సో చెవిరెడ్డలని నేను అడగడం జరిగింది, అలా చూడాలని నాకు ఇది పెద్ద వర్క్, 1 crore వర్క్. సో నా కోసం ఇది స్పెషల్గా మీరు చేయాలి అంటే వేరే మాట లేకుండా ఓకే అని చెప్పారు. ఇమీడియట్గా వాళ్ళ స్టాఫ్ని పంపించారు. మన ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళే దారిలో ఇప్పుడు నర్సరీ ఉంది చిన్నది. సో దాన్ని వచ్చి చూసి చాలా బాగుంది, ఇదైతే మంచి స్టార్గా ఉంది,
ఓపెన్ జిమ్, ట్రాక్, పిల్లలు ఆడుకోవడానికి పార్కు అన్ని రకాలుగా కూడా తయారు చేయాలంటే అది మినిమం 1 crore అవుతుందని చెప్పారు. 1 crore శాంక్షన్ అయింది. టెండర్ రేపు పేపర్లో వస్తుంది. సో ఎవరు కట్టాలనుకున్నా టెండర్లో పాల్గొనండి. రేపు మార్నింగ్ పేపర్లో వస్తుంది. అది కూడా తొందరగా చేపిస్తాము. ఎందుకంటే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆక్సిజన్ ఉండాలి, మంచి బాడీకి కనీసం వాకింగ్ అయినా మనకు అవసరం ఉంది కాబట్టి సో ఆ వర్క్ కూడా సహాయంతో చేయటం జరిగింది. అంతేకాకుండా పుత్తూరు మార్కెట్ యాడ్లో వచ్చి 1000 మెట్రిక్ టన్ గోడౌన్ కట్టేదానికి 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మన పుత్తూరు శివాలయం కోనేరు, యాక్చువల్గా కోనేరులు పూడ్చకూడదని చాలా స్ట్రిక్ట్గా కోర్టులు చెప్తున్నా కొంతమంది చదువుకున్న మూర్ఖులు అహంకారంతో వాటిని మూసేయడం జరుగుతుంది. సో అలా చేయటం వల్ల అటు ఊరికి మంచిది కాదు, మనకి మంచిది కాదు. కాబట్టి దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయాలి. అక్కడ కోనేరుని మళ్ళీ కన్సల్ట్ చేసి ఒక భక్తి భావంతో ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలని అది కోరుకున్నాం. దానికి 25 lakhs శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అది కూడా ఈ 17 వరకు మంచి రోజులు కాదు. ప్లస్ 5-6 నెలలుగా కరోనా కాబట్టి ఏది కూడా చేయలేదు. ఇది స్టార్ట్ చేయబోతున్నాం. మనీ అయితే శాంక్షన్ అయిపోయింది. అలాగే ద్రౌపది అమ్మ టెంపుల్, సో ఎంత ప్రాశస్త్యత ఉందో దీనికి మనందరికీ తెలుసు. ద్రౌపది అమ్మ టెంపుల్ దానికి రాజగోపురం కట్టాలి అని చెప్పి మా చైర్మన్ గారు లేచి నిల్చున్నారు. లారీ మోహన్ గారు వెనకబడి అది చేయాలమ్మా, అది రిజిస్ట్రేషన్ ఇంత ఫేమస్ టెంపుల్ మనం ఉన్నప్పుడు అది చేయకపోతే ఎలా అని అడిగారు. దానికి కూడా 25 lakhs శాంక్షన్ చేయించాము. అది ఆయన ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేసి ఆయన కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాగా మ్యాక్సిమం నా దృష్టిలోకి వచ్చినవి 5 మండలాల్లోకి హైయెస్ట్ పుత్తూరులోనే మ్యాక్సిమం వర్క్ కూడా పెట్టించడం జరిగింది. సో మీరెంత అభిమానంగా నాకు అండగా ఉండి ఒక ఆడపడుచుగా నన్ను గౌరవించి నన్ను 2 సార్లు ఎమ్మెల్యేలు చేశారో ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికి నేను కూడా నా వంతుగా నేను చేయగలిగిన అంతా కూడా ఈ 1 year 7 months చేశాను. ఇంకా మనకి 3 years 3 months ఉంది. ఇంకా మనం అద్భుతాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళగలిగితే మనం జగన్మోహన్ రెడ్డి గారి పేరు నిలబెట్టే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఇక మాకు ఇది కావాలి అని అడిగే అవకాశం లేకుండా డెవలప్ చేసే అవకాశం ఉందని కూడా అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే సచివాలయ వ్యవస్థ వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, కొంతమంది అర్హులు కానప్పుడు వాళ్ళకి కొన్ని అందుబాటులోకి రావు. అవి మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇది మీకు రావు, మీకు అర్హత లేదు కాబట్టి సో ఇది రావాలంటే ఈ అర్హత ఉండాలి అనేది వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేకపోతే ఆ ఒక్కరిద్దరి వల్ల ఏదో ప్రభుత్వం వాళ్ళకి మోసం చేసినట్టు, ప్రభుత్వం వాళ్ళకి ఏమి చేయనట్టు వాళ్ళిద్దరిని వేసుకొని ప్రతిపక్షాలు ధర్నా అంటారు, ప్రెస్ మీట్ అంటారు. వాళ్ళు 5 ఏళ్లలో ఉన్నప్పుడు ఏమీ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏ దొరుకుతుందా కోడిగుడ్డు మీద ఈగ పీడదామా అని తిరుగుతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటారు ఈ మధ్య పేపర్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ఇక్కడికి వస్తారు, ఏదో జరిగిపోయిందంటారు, పాంప్లెట్ ఇస్తారు. పాంప్లెట్లో చూస్తే ఏముండదు, చాలా సిల్లీగా ఉంటుంది. అలాగే నిన్న అక్కడెక్కడో సిపిఐ వాళ్ళు వచ్చి తిరిగి వెళ్ళారంట. మరి గత 5 ఏళ్ళు వీళ్ళెవరు ఎందుకు తిరగలేదు? సిపిఎం ఎందుకు తిరగలేదు? సిపిఐ ఎందుకు తిరగలేదు? బీజేపీ ఎందుకు తిరగలేదు? చంద్రబాబు నాయుడు ఇచ్చిన 100%లో 99% మోసం చేసినా కూడా ఏ పార్టీ వచ్చి తిరగలేదు, ఏ పార్టీ ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ 100లో 95% చేసినా కూడా ఈరోజు జగన్ గారి మీద నా మీద బురద చల్లడానికి ఏ చిన్న ఇష్యూ దొరుకుతుందా అన్నట్టు తిరుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మీ అందరూ కూడా గమనించాలి. దాంట్లో ముఖ్యమైన ఇష్యూ నిన్న సాయంత్రం పుత్తూరులో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. నా మీద నించుని ఓడిపోయిన క్యాండిడేట్ ఎన్హెచ్ రోడ్డు వర్క్ చేయలేదు. ఈ వర్క్ చేయలేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వం వేస్ట్, ఈ ప్రభుత్వం మీద మేము ధర్నా ప్రకటిస్తున్నాం. ఈ మంత్ ఎండ్ లోపల ఆ రోడ్డు మీద కూర్చొని మేము ధర్నా చేస్తామని చెప్తున్నారు. ఎంత సిగ్గుచేట ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ లో రాయపాటి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆ వర్క్ ఆయనకు వస్తే తెలుగుదేశంలో ఉన్న ఇక్కడున్న ఎమ్మెల్యే గారు, అప్పటి ఎమ్మెల్యే గారు వాళ్ళిద్దరూ ఒకటే సామాజిక వర్గాన్ని మాట్లాడుకొని ఆయన డబ్బులతో ఈయన తిరుపతిలో ఇల్లు కట్టుకొని రోడ్డుని గాలికి వదిలేసి అప్రోచ్ రోడ్లు లేకుండా
తడుపు దగ్గర కానీ పాదిరేడు దగ్గర కానీ ఇక్కడ ఓజికుప్పం టర్నింగ్ లో కానీ ఎన్ని యాక్సిడెంట్లకి ఎంతమంది చనిపోయింటారో మనందరికీ తెలుసు. అయినా పట్టించుకోకుండా ఓట్లేసిన ప్రజల్ని గాలికి వదిలేసి వచ్చిన డబ్బులు చూసుకొని ఈరోజు ఆయన కొడుకు మనమేదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతూ ఉంటే వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఒక ఎమ్మెల్యేనైనా కూడా విధులన్న సాయంతో మన ఎంపీల సాయంతో ఢిల్లీ వరకు వెళ్ళి గడ్కరీ గారికి మొత్తం నేషనల్ హైవేలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి, ఎక్కడెక్కడ వర్క్లు ఆగిపోయినాయి, ఎక్కడెక్కడ అప్రోచ్ రోడ్లు ఆగిపోయినాయి, దీనివల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మరి నేరుగా కేంద్ర మంత్రికే ఇచ్చొచ్చాము. వాళ్ళు దానికి అమౌంట్ శాంక్షన్ చేశారు, టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఇక తొందరలో వర్క్ జరుగుతుందనగా మేము ధర్నా చేస్తే వర్క్ జరిగిందని చెప్పుకోవడానికి ఈ డ్రామాలు ఆడటం తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు నాయకులందరినీ నేను కోరుకునేది ఒకటే, ఏ వర్కులు కావాలైనా మనం శాంక్షన్ చేయించుకొని రావచ్చు. మన నాయకులు మనం అడిగితే కాదనకుండా అన్ని చేసిస్తున్నారు. కానీ వచ్చిన వర్క్స్ ని సక్రమమైన సమయంలో చేసుకుంటేనే ఆ మనీ అనేది, ఆ ఫండ్ అనేది మరి ల్యాప్స్ అవ్వకుండా ఉంటుంది. మనకి కూడా ఊర్లలో పనులన్నీ జరిగిన అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్ కింద బోర్డ్స్ పెట్టించాం, ఆర్డబ్ల్యూసీ గారు ఇచ్చారు మనకి. దాంట్లో పుత్తూరులో వచ్చిన వాటిలో కొన్ని మాత్రమే పని జరిగినాయి, కొన్ని జరగలేదు. సో మీకు అలాట్ చేసిన బోర్డులో మీకు అవసరం లేదు అంటే మాకు అవసరం లేదు అని చెప్తే ఆ డబ్బుని వేరే వర్క్కైనా అదే ఊర్లో మార్చి పెడతాం, లేదా వేరే వాళ్ళకి బోర్ కావాలి అంటే ఆ ఊరికి ఈ బోర్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అలా కాకుండా మీరు సైలెంట్ గా ఉన్నారనుకోండి, ఆ డబ్బులు వేస్ట్ అవుతుంది, మీకు ఉపయోగం ఉండదు, పక్క వాళ్ళకి అవసరం ఉన్నా అది ఉపయోగపడకుండా పోతుంది. సో ఆల్రెడీ టైం అయిపోతుంది కాబట్టి ఏ ఊర్లో వాటర్ బోర్డు శాంక్షన్ అయ్యి చేయలేదో, అది అవసరం లేని వాళ్ళు డిఈ గారి దగ్గరకు వచ్చి రాసి ఇచ్చేస్తే దాన్ని ఆల్టర్నేట్ వర్క్ గా ఎవరికైనా పెట్టిస్తాం. అలాగే రోడ్స్ ఇప్పుడు 7.5 crores కి మరి రూరల్స్ అన్నింటిలో కలిపి కొన్ని ప్రయారిటీ తీసుకొని శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ వర్కులు కూడా ముఖ్య నాయకులతో కూర్చొని మాట్లాడతాము, ఎవరు చేస్తారు అనేది. క్వాలిటీతో చేయాలి. మా నాన్న చెప్పినట్టు క్వాలిటీ చూస్తారు అంటే క్వాలిటీ చూడకపోతే జనాలు మళ్ళీ మనం చెప్తారు ఏసీ పేరు చెడిపోతుంది. ఏసిపోయినా పర్లేదు కానీ వేసి రోడ్డు కనుక ఒక వర్షానికి డ్యామేజ్ అయితే దానివల్ల ఎక్కువ తినాల్సి వస్తుంది. కాబట్టి మనం నిజంగా కొన్ని డబ్బులు మిగలొచ్చు, కానీ కొన్ని పేరు కోసమైనా మనం చేయాలి. ఆ ఊర్లో అన్ని రోజులుగా మీరు లీడర్గా ఉంటారు, ఎన్నో సమస్యల మీద పోరాడి ఉంటారు. అప్పుడంతా ప్రభుత్వాలు స్పందించలేదు కాబట్టి మీరు చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకు అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు కాబట్టి మనకి మిగిలిందా లేదా అని చూసుకోకుండా నష్టం రాకుంటే చాలు, ఆ ఊరికి మనం పని చేస్తామని ఒక సంతృప్తితో కూడా చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం ముందుకొచ్చి ఆ వర్క్స్ ల్యాబ్స్ కాకుండా చేయమని కూడా కోరుకుంటున్నాను. అలాగే మున్సిపల్ వర్క్స్ 7.5 కోటికి టెండర్స్ పిలిచారు, 26వ తేదీ లాస్ట్ డేటు. సో ఎవరైతే చేస్తాము అనుకుంటారో వాళ్ళు మాత్రమే టెండర్స్ వేయండి, లేదా వాళ్ళు చేయకపోతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేయాలి అనుకుంటే టెండర్ వేసి వాళ్ళకి ఇచ్చి వర్కులు ఫాస్ట్గా చేయండి. ఎందుకంటే లాస్ట్ 1 yearలో టెండర్లు వేస్తున్నారు, వర్కులు తీసుకుంటున్నారు, కానీ చాలా మంది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, తిరుపతి వాళ్ళు అక్కడ ఇక్కడ అందరూ వేస్తున్నారు, కానీ చాలా మంది హోల్డ్ చేసి పెట్టుకొని వర్కులు చేయట్లేదు. సో మనము యాక్షన్ తీసుకున్నప్పుడు అందరి మీద ఒకే యాక్షన్ తీసుకోవాలి. మన పార్టీ ఉందని మన వాళ్ళని వదిలేసి పార్టీ లేదని ఇంకోరి మీద యాక్షన్ తీసుకోకుండా ఉండే పరిస్థితి ఉండదు. సో ఎవరైతే వర్కులు తీసుకున్నారో వాళ్ళు ఇమీడియట్ గా వర్కులు ఫినిష్ చేయండి. మీరు చేయకపోతే ఎవరైనా చేసే వాళ్ళకి ఆ వర్క్నైనా ఇస్తే వాళ్ళైనా చేస్తారు. సో మనకి ఆ ప్రజలు అడిగినప్పుడు మనము ఏదైనా ఫంక్షన్ కో లేదా అక్కడ ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో వెళ్ళినప్పుడు మనకు అర్జీలు ఇస్తారు. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ వర్కులు అయ్యి ఉంటే మనకు ఒక గౌరవం ఉంటుంది. లేకపోతే వస్తారు అర్జీలు తీసుకుంటారు, ఏం చేయలేదు అనేది మనకు కూడా చెడ్డ పేరే. అంటే శాంక్షన్ అయ్యి డబ్బులుండి మనం చేయకపోయి తిట్టు తినడం అనేది అవసరం లేని విషయం అని కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే సో లీడర్స్ అందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, పాత కొత్త అంతా కూడా పోయింది, ఇప్పుడు అందరం ఒకటే. సో మనమందరం ఒక కుటుంబం లాగా గతంలో లాగా 800 ఓట్లకి
ఓట్లకి 1000 ఓట్లకి టెన్షన్ పడి గెలిచే కౌంటింగ్ రోజు ప్రతి ఒక్కరు నరాలు చిట్లిపోయే టెన్షన్ అవసరం లేకుండా మనకి జగన్ గారు లాంటి ఒక దేవుడు దొరికాడు. ప్రజలందరికీ మంచి చేస్తున్నాడు. అలాగే మనం కూడా కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి ఒక్కరం కూడా చిన్న చిన్న ఉంటాయి, ఒక కుటుంబంలోనే ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఉంటాయి, భార్య భర్తల మధ్య ఉంటాయి. కూర్చొని మాట్లాడుకుంటే సమస్యపోని సమస్య అంటూ ఏదో ఉండదు. కాబట్టి ఈగోకి పోకుండా కూర్చొని మాట్లాడుకొని మనము పడ్డ 9 ఏళ్ళుగా మనం కష్టపడ్డాం జగన్ గారితో సహా. ఈ రోజు మనకి స్వర్ణయుగం స్టార్ట్ అయింది. ఇక 30 ఏళ్ళు జగన్ గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. మనం మరి ఈ యొక్క నగిరి నియోజకవర్గాన్ని మీ అందరి సహాయంతో బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఉన్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ అఫీషియల్స్ అందరినీ కోరుకునేది ఒక్కటే, ఎవరు వచ్చినా కూడా వాళ్ళని గౌరవించి ప్రేమగా మాట్లాడి వారి సమస్యని సాల్వ్ చేయగలమా లేదా అనేది చూడండి. జెన్యూనిటీ లీగాలిటీ ఉన్నవి వెంటనే చేసి ఇవ్వండి. దానికి ఎమ్మెల్యే మేడం ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. లీగల్గా ఉన్నవి, జెన్యూన్గా ఉన్నవి ఏవైనా కూడా ఇమీడియట్గా చేయండి. అలాగే అఫీషియల్స్ మీద ఎవరు కూడా మాది గవర్నమెంట్ కాబట్టి మేము చెప్పినట్టు చేయాలి అని చెప్పి మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడలేదు, జనరల్గా చెప్తున్నాను. అలా చెప్పడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే మనకున్నట్టే వాళ్ళకి మనసు ఉంటుంది, అనేక టెన్షన్స్ ఉంటాయి. ఎప్పుడు చూసినా వీడియో కాన్ఫరెన్స్ తో ఈ కరోనా ప్రెషర్తో అందరూ కూడా పనిచేస్తుంటారు. కాబట్టి సో వాళ్ళని కూడా మీరు అర్థం చేసుకొని ఓపికగా మీ సమస్యలు చెప్పి పరిష్కరించుకోవాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్. ఆఫీషియల్స్ అందరూ ఆఫీస్ రూమ్ లో భోజనాలు పెట్టాము. ఇక్కడ ఉన్న మన వాళ్ళందరికీ ఇక్కడే భోజనము. అందరూ కడుపారా తినేసి హ్యాపీగా వెళ్ళండి.